అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆహారమే మనకు ఎలా ఔషధంగా మారుతుందో చూద్దాం. ముఖ్యంగా కేవలం 5 రకాల ధాన్యాలతో కూడిన ఒక స్పెషల్ ప్రోటోకాల్, అదే పాజిటివ్ మిల్లెట్ ప్రోటోకాల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మన ఆరోగ్యాన్ని ఎలా మార్చేయగలదో చూసేద్దాం. ఇక్కడే అస్సలు ప్రశ్న మొదలవుతుంది. మన ఈ ఆధునిక జీవన శైలి వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యల్ని కొన్ని వేల ఏళ్ల నాటి పాతకాలపు ధాన్యాలు నిజంగా పరిష్కరించగలవా? సమాధానం మనం ఊహించిన దానికంటే చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి ఈ మెటబాలిక్ సిండ్రోమ్. ఇది ఏదో ఒక్క జబ్బు కాదు, స్థూలకాయం, హై బీపీ, ఇంకా ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం. ఇవన్నీ కలిస్తే వచ్చే ఒక పెద్ద సమస్య అన్నమాట. చాలామందికి టైప్ 2 డయాబెటీస్కు ముందొచ్చే ప్రీ డయాబెటీస్ దశలోనే ఇదంతా మొదలవుతుంది. అయితే ఈ పెద్ద సమస్యకు పరిష్కారం మన పూర్వీకుల ఆహారంలోనే దాగి ఉండొచ్చు. ఆ పరిష్కారమే పాజిటివ్ మిల్లెట్స్. ఈ ధాన్యాలు కేవలం కడుపు నింపడమే కాదు, ఒక చికిత్సా విధానంగా కూడా పనిచేస్తాయి. అద్భుతం కదా! ఇక మన కథలోని అసలైన హీరోలను పరిచయం చేసుకునే టైం వచ్చింది. గుర్తుంచుకోండి, ఇవి మామూలు చిరుధాన్యాలు కావు, ఔషధ గుణాలతో నిండిన 5 ప్రత్యేకమైన ధాన్యాలు. ఇవే ఆ 5 అద్భుతమైన పాజిటివ్ మిల్లెట్స్: కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు మరియు అండుకొర్రలు. ఈ ప్రోటోకాల్ సక్సెస్ అవ్వాలంటే ఈ 5 రకాలు మాత్రమే వాడాలి. ఇది చాలా ముఖ్యం. మరి వీటిలో అంత స్పెషల్ ఏముంది? వాటి సీక్రెట్ వెపన్ పీచు పదార్థం, అంటే డయటరీ ఫైబర్. మామూలు ధాన్యాలతో పోలిస్తే వీటిలో ఏకంగా 8 నుంచి 12.5% వరకు ఫైబర్ ఉంటుంది. ఇది చాలా చాలా ఎక్కువ. ఈ తేడానే మొత్తం ఆటను మార్చేస్తుంది. చూడండి, పాజిటివ్ మిల్లెట్స్లో ఉండే ఎక్కువ ఫైబర్ వల్ల శక్తి నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. కానీ తెల్ల బియ్యం లాంటి వాటిలో ఫైబర్ దాదాపు ఉండదు. అందుకే అవి తిన్న వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఇది ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. అయితే ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఈ ధాన్యాలను మామూలుగా వండుకుని తింటే సరిపోదు. వాటిలో దాగున్న పూర్తి ఔషధ గుణాలను మనం పొందాలంటే ఒక నిర్దిష్టమైన పద్ధతిని ఖచ్చితంగా పాటించాలి. ఈ పద్ధతి చాలా సింపుల్. కేవలం 3 స్టెప్స్. మొదటిది నానబెట్టడం. కనీసం 8 నుంచి 10 గంటలు వేడి నీటిలో నానబెట్టాలి. రెండోది వండటం. ఉదయాన్నే ఆ నీళ్లు పారబోసి 1 కప్పు మిల్లెట్కి 5 కప్పులు మంచినీళ్లు పోయాలి. ఇక చివరిగా ప్రెషర్ కుక్కర్లో బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. అంతే. ఇంతసేపు ఎందుకు నానబెట్టాలి అనేదానికి ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది. ఒక ఎండిపోయిన స్పాంజిలాగా అన్నమాట. నీళ్లు గింజ లోపల మధ్యభాగం వరకు చేరినప్పుడే అందులో ఉన్న పోషకాలన్నీ మన శరీరానికి పూర్తిగా అందుతాయి. వండటం ఎంత ముఖ్యమో వాటిని తినే పద్ధతి కూడా అంతే ముఖ్యం. మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందాలంటే ఒక ప్రత్యేకమైన సైకిల్, ఒక రిథంను ఫాలో అవ్వాలి. రూల్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఒకే రకం మిల్లెట్ని కంటిన్యూస్గా 2 రోజులు తినాలి. ఇదే ఈ మొత్తం ప్రోటోకాల్కు గుండెలాంటిది. సరే, ఈ రూల్స్ ఏంటో కాస్త వివరంగా చూద్దాం. మొట్టమొదటి చాలా ముఖ్యమైన రూల్ ఏంటంటే వేరువేరు రకాలను ఎప్పుడూ కలపకూడదు. రెండోది, ఒకే రకాన్ని 2 రోజులు తినాలి. ఆ తర్వాతే 3వ రోజున వేరే రకానికి మారాలి. ఏ మిల్లెట్తో మొదలుపెట్టాలన్నది ఎవరిష్టం వాళ్ళది. కానీ ఈ 2 రోజుల నియమం మాత్రం పక్కాగా ఫాలో అవ్వాల్సిందే. ఇంత ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ను ఎందుకు పాటించాలి? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? ఇది మన శరీరానికి, ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్కు ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నిదానంగా మండే దుంగ అనే పోలిక అద్భుతం. తెల్లన్నం లాంటివి కాగితంలా వెంటనే మండిపోయి బ్లడ్ షుగర్ని అమాంతం పెంచేస్తే, ఈ మిల్లెట్స్లోని ఫైబర్ మాత్రం ఒక పెద్ద దుంగలా నెమ్మదిగా మండుతూ రోజంతా మనకు కావలసిన శక్తిని నిదానంగా, స్థిరంగా ఇస్తుంది. డయాబెటీస్ కంట్రోల్కు ఇంతకన్నా ఏం కావాలి? ఇంకో సూపర్ బెనిఫిట్ ఏంటంటే న్యాచురల్ పోర్షన్ కంట్రోల్. వీటిలో ఫైబర్ ఎక్కువ కాబట్టి కొంచెం తినగానే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అంటే మనం మామూలుగా తినే అన్నంలో కేవలం 3వ వంతు తిన్నా చాలు. బరువు తగ్గాలనుకునేవాళ్లకు, ఊబకాయంతో బాధపడేవాళ్లకు ఇదొక వరం లాంటిది. సో ఫైనల్గా చూస్తే ఈ ప్రోటోకాల్ మెటబాలిక్ సిండ్రోమ్లోని 3 ముఖ్యమైన సమస్యల్ని ఒకేసారి టార్గెట్ చేస్తుంది. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బరువును మేనేజ్ చేస్తుంది, బీపీని కూడా అదుపులో ఉంచుతుంది. ఈ ప్రోటోకాల్ విజయవంతం అవ్వాలంటే ఈ 4 పాయింట్లు గుర్తుంచుకోండి. 1. సరైన 5 పాజిటివ్ మిల్లెట్స్ను ఎంచుకోవడం.
2 చెప్పినట్టుగా నానబెట్టి వండడం. 3 ఆ 2 రోజుల సైకిల్ని మిస్ అవ్వకుండా పాటించడం. 4 పోర్షన్ సైజ్ అంటే తినే పరిమాణాన్ని తగ్గించడం. ఒక ముఖ్యమైన విషయం, డైట్లో ఇలాంటి పెద్ద మార్పులు చేసేటప్పుడు ముఖ్యంగా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా తీసుకోవడం, వాళ్ల పర్యవేక్షణలో ఉండటం చాలా అవసరం. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మామూలుగా కనిపించే ఈ గింజల్లోనే ఇంత అద్భుతమైన శక్తి దాగి ఉంటే, మన పాతకాలపు ఆహారపు అలవాట్లలో మనమింకా తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు ఇంకెన్నున్నాయో కదా? ఒక్కసారి ఆలోచించండి.